నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. గంట గంటకు జలాశయం నీటి మట్టం పెరుగుతోంది. సాయంత్రం 4 గంటలకు అధికారులు ప్రాజెక్టు గేట్లు ఎత్తనున్నారు. 4 గేట్లు ఎత్తి దిగువనున్న నాగార్జున సాగర్కు నీటిని విడుదల చేయనున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం ఇన్ఫ్లో 4,37,680 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 62,725 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 880 అడుగులకు చేరుకుంది. శ్రీశైలంలో వరద ప్రవాహ ఉధృతికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. నీలం సంజీవరెడ్డి సాగర్ శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం పోటెత్తిందని చెప్పవచ్చు. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు అటు కృష్ణానది ఇటు తుంగభద్ర నది వరద ప్రవాహం శ్రీశైల జలాశయానికి చేరుకుంటుంది. ప్రస్తుతం శ్రీశైల జలాశయం నీటి మట్టం 880 అడుగులకు చేరువలో ఉందని కూడా చెప్పవచ్చు. 885 అడుగులు గరిష్ట నీటి మట్టం అయితే పూర్తిగా ఒక 5 అడుగులు చేరుకుంటే డ్యాం పూర్తి నీటి మట్టానికి కూడా వస్తుందని కూడా చెప్పవచ్చు. అధికారులు ఎప్పటికప్పుడు 24 గంటలు పర్యవేక్షణ చేస్తూ ఇన్ఫ్లో అవుట్ఫ్లోను కూడా బేరీజ్ చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. డ్యాంకు ఎంత నీరు వస్తుంది, ఎంత విద్యుత్ ఉత్పత్తితో ఎంత కిందికి వదులుతున్నామని కూడా అవుట్ఫ్లోను కూడా బేరీజ్ చేస్తున్నారు. మొత్తానికి రేపు డ్యాం గేట్లు ఎత్తి దిగువకు నాగార్జున సాగర్ కు నీరు వదిలిపెడతామని చెప్పేసి అధికారికంగా ప్రకటించినప్పటికీ ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఇన్ఫ్లో కూడా పూర్తిగా ఎక్కువగా ఉండడంతో ఈ రోజు సాయంత్రమే ఈ నీటిని కిందికి విడుదల చేసే అవకాశం ఉందని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఈ డ్యాం నీటి నిల్వలు పూర్తిగా గరిష్ట స్థాయికి చేరుకున్నాయని చెప్పవచ్చు. మనం విజువల్లో చూడవచ్చు. ఈ కృష్ణానది పూర్తిగా పరవలు తొక్కుతున్న పరిస్థితి అయితే ఉంది. డ్యాం గేట్లకు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. శ్రీశైల జలాశయం నిండు కుండను తలపిస్తుందని కూడా చెప్పవచ్చు. 885 అడుగులకు మరొక గంటల్లోనే చేరుకునే అవకాశం కూడా ఉంది. మొత్తానికి పోతిరెడ్డిపాడు నుంచి కూడా నీటిని కూడా విడుదల చేస్తా ఉన్నారు. దాదాపు అటు తెలుగుగంగ, కేసీ కెనాల్, ఎస్ఆర్బీసీ కూడా నీటిని విడుదల చేసి రాయలసీమ రైతాంగానికి తాగునీటిని అందించేందుకు కూడా నీటిని విడుదల చేయడం కూడా జరిగింది. మరికొన్ని గంటల్లో శ్రీశైలం డ్యాం గేట్లు లిఫ్ట్ చేయడం కూడా జరుగుతుంది. దీంతో పర్యాటకులు కూడా శ్రీశైలానికి అడుగులు వేసే పరిస్థితి అయితే ఉంది. ఏదైతే డ్యాం గేట్లు లిఫ్ట్ చేస్తే ఈ పర్యాటకులు కూడా ఇక్కడికి పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. అటు తెలంగాణ నుంచి ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి శ్రీశైల క్షేత్రాన్ని దర్శించుకొని ఈ డ్యాం సైట్ కూడా చూడాలని కూడా అందరూ ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే శ్రీశైల జలాశయానికి పూర్తిగా నీటి మట్టానికి చేరుకుంటుంది. శ్రీశైల జలాశయంలో ఇప్పటికే దాదాపు 4,50,000 ఇన్ఫ్లో కూడా చేరుకుంటా ఉంది. అవుట్ఫ్లో వచ్చేసి కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి కూడా విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. దాంతో 50,000 క్యూసెక్కుల నీటిని కూడా దిగువకు నాగార్జున సాగర్ కు విడుదల చేయడం కూడా జరుగుతుంది. ఏదైతే డ్యాం గేట్లు లిఫ్ట్ చేసే సమయంలో పరివాహక ప్రాంతాలను కూడా అప్రమత్తం చేసే అవకాశం కూడా ఉంది. ఒక సైరన్ కూడా ఏర్పాటు చేసి పరివాహక ప్రాంతాలు ఏ ఉన్నాయో అటు రెవెన్యూ పోలీస్ శాఖ కూడా అప్రమత్తం చేసే అవకాశం ఉంది. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో మధు, సాక్షి టీవీ, శ్రీశైలం, నంద్యాల జిల్లా.